ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు 3 అనుబంధ రంగాల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో మిగతా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల కాడ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసన దీక్ష చేపట్టాలని పిలుపు మేరకు నంద్యాల జిల్లా డోను తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష ఏఐటిసి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్సు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అణచివేశారు, ఎస్మా ప్రయోగం చేశారు. కానీ అంగన్వాడీ వర్కర్సు ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళం ప్రభుత్వం నుండి ఉద్యోగం నుండి తీసేస్తానని చెప్పినా తగ్గకుండా 42 రోజులు సమ్మె చేశారు. ఎన్నో నిర్బంధాలు తిరుగుబాటు చేసి పోరాటం చేశారు. కానీ జగన్ ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. మరి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బహిరంగ సభలో అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచుతాను, ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తాను, అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇప్పటికే చాలాసార్లు అంగన్వాడీ నాయకులంతా కూడా ముఖ్యమంత్రిని, సంబంధిత మంత్రులు కూడా, కమిషనర్లు కూడా కలిసడం జరిగింది. కానీ ఆ సమస్య ఇంతవరకు కూడా వేతనాలు ₹1 కూడా పెంచలేదు. తూతూ మంత్రంగా చిన్న సమస్యలు పరిష్కారం చేయడానికి చర్చలు తప్ప ఫలాలు లేవు. అందుకోసమని ఈరోజు ఈ అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఈ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే గ్రాట్యుటీ వెంటనే వీళ్ళకు పంపిణీ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వేసవి సెలవులు ప్రకటించాలి, అలాగే మెనూలు కూడా పెంచాలి. ఈరోజు వీళ్ళకు పరిభారంగా ఉన్నటువంటి అనేక యాప్లను కూడా రద్దు చేసి ఒకే యాప్ ద్వారా పని చేయించుకొని కార్మికులంటే పనిచేసే వాళ్ళు, కార్మికులంటే బానిసలు కాదు, వీళ్ళు బానిసలు కాదు, కార్మికులుగా, ఉద్యోగులుగా గౌరవంగా వీళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి ఏఐటిసి నంద్యాల జిల్లా సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నిరసన దీక్ష 27 వరకు కొనసాగుతుంది. 27న కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన కొనసాగుతుంది. ఆ తర్వాత మార్చి 2వ తారీఖున చెలో మరి విజయవాడ కార్యక్రమం కూడా ఉంది. అందాక తెచ్చుకోకుండా నీ పోలీసులకు మీకు పని లేకుండా సమస్య పరిష్కారం చేస్తారా, లేదా నీ ప్రభుత్వ పోలీసులు బలగాలని మరి తిప్పికొట్టి తిరుగుబాటు చేసి విజయవాడ చేరుకొని నీ ప్రభుత్వాన్ని సమీపించడానికి అంగన్వాడీ వర్కర్లు, అక్క చెల్లెమ్మలంతా కూడా సిద్ధం కాకముందే, వాళ్ళ ఆవేశానికి, ఆగ్రహానికి మీరు గురి కాకముందే న్యాయంగా వాళ్ళకి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఏఐటిసి నంద్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ రాష్ట్ర పిలుపు మేరకు గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసినప్పటికి కానీ ఏ విధమైన సమస్యలు పరిష్కారం అయితే అవ్వలేదు. కాబట్టి మేము గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతి ఒక్క టెంట్ దగ్గరికి వచ్చి మేమైతే అమ్మ మేమున్నాము, మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ హామీలు ఏమైతే ఉన్నాయో, మీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తామని చెప్పిన వాళ్ళు 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పుడు ఏమి చేయకపోవడం, పైగా మాకు యాప్ల్లో పని ఎక్కువైపోయి మా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రతినిత్యం స్ట్రెస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. బీపీలు, షుగర్లు ఎక్కువైపోయినాయి. ఇంకా పని ఒత్తిడి ఎక్కువైతుంది కానీ ఏం తగ్గించడం లేదు. కాబట్టి మాకు ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు వచ్చేసి 26,000 కనీస వేతనం ఇవ్వాలి. 1972 గ్రాడ్యుటీ అమలు చేయాలి. మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలి. మేమేం గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. కాబట్టి మాకు వెంటనే ఈ డిమాండ్స్ అన్నీ చేయకపోయిన ఎడల ఈ 42వ రోజు సమ్మె నుంచి 43వ రోజు సమ్మెకి సిద్ధమవుతున్నాం. మళ్ళీ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర పిలుపు మేరకు మన జిల్లా కలెక్టరేట్ ముట్టడి కానీ, లేదా విజయవాడ చెలో విజయవాడ కానీ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంటున్నాం. రోజుల సమ్మె గురించి బాగానే చెప్పినారు. మేము పెంచుతామని చెప్పినారు. లాస్ట్ మూమెంట్లో మాకు పెంచుదామన్న మూమెంట్లో ఉత్త ₹1000 కోసమే, ఆ ₹1000 కూడా మాకేమి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అందరూ వచ్చినారు. లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క చోట వచ్చి అమ్మ మీ అంగన్వాడీ అక్క చెల్లెళ్ళకి మేము ఉంటాం భరోసాగా, మీకు ఏ కష్టం వచ్చినా మాదే అనుకుంటాం, ఖచ్చితంగా జీతం పెంచుతాము, మీరు ఏమీ భయపడొద్దని, మీరు మాకు ఖచ్చితంగా ఓటేయని చాలా సంతోషంతో ఓటేయించుకున్నారు. కానీ మమ్మల్ని ఇప్పుడు బాధల్లో కష్టాలు పెట్టి ఏం ఎరగని పప్పగింజలాగా కూర్చున్నారు. కానీ అది ఎప్పటికీ న్యాయమైనది కాదు.
కానీ ప్రజల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని ప్రజలతో మనము పెట్టుకుంటే ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. కానీ ఇంకొకటి కూడా, అంగన్వాడీ టీచర్తో పెట్టుకున్న వారు అంతమైపోతారు, అది పక్కా. ఇంతకుముందు గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఎలా చేసినారో మళ్ళీ అవకాశం కూడా ఆయనే ఉపయోగించుకుంటాడు. అలా కాకుండా ఉండడానికి మీరు దయచేసి మాకు జీతాలు పెంచి మేము అడిగిన కోరికలను నెరవేర్చే ఓకే, లేదంటే మేము సంసిద్ధంగా రెడీగా అంగన్వాడీ వర్కర్ అసోసియేషన్ సంసిద్ధంగా విజయవాడ చలో విజయవాడకి రెడీగా ఉన్నాం. దయచేసి మాకు జీతాలు పెంచి మంచిగా చేసేపాటైతే కృతజ్ఞ భావంతో తెలుపుతాం, లేదంటే మేము ఎంతకైనా సిద్ధంగా రెడీగా అవుతామని తెలియజేస్తున్నాం. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చి మా టెంట్ దగ్గర మేము ఉన్నామమ్మా, అక్క చెల్లెలకు మేము కాపాడుతామని అందరూ హామీ ఇచ్చిన వాళ్ళే. కానీ ఈరోజు మేమేం చేసినాము, వాళ్ళే రావాలా వాళ్ళకి ఓటేసినాం, మేము ఖచ్చితంగా ఓటేసినాం, వేసి గెలిపించుకున్నాం. కానీ ఇంతవరకు మా కల్లా తొక్కి కూడా చూడడం లేదు. నిత్యావసర సరుకులేమో రేట్లు పెరిగిపోతున్నాయి, మా జీతాలు మాత్రం 11,500. ఇంకా ₹1 పెంచింది లేదు. మేము ఎట్లా మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, మా కుటుంబాలను మేము ఎట్లా నిలబెట్టుకోవాలి? మేము పొద్దున 8:30కి స్కూల్ స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 వరకు డ్యూటీ చేయాలి. యాప్లు చూస్తే అన్ని 2 యాప్లు, ఒక్కొక్క యాప్లో అసలు అవి సిగ్నల్స్ పని చేయవు. మేము ఇంత చేసినా కూడా మాకు కనీసం గుర్తింపు లేదు, కనీసం వేతనం లేదు, ఏం చేయకుండా నిమ్మకి నీరెత్తిన లాగా ఉన్నారు. కానీ మాకు ఖచ్చితంగా 26,000 జీతం చేయాలని, ఇంకోటి వేసవి సెలవు నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.